హాయ్ అండి, ఇదిగోండి ఈరోజు మేము మా ఆడపడుచోళ్ళ మనవడిదే పుట్టినరోజు అండి. ఇంకా మేమైతే ఉల్లిపాయలు అయితే కోయడానికి అయితే వచ్చామండి. ఆరుగోండి మా ఆడపడుచోళ్ళ మా తోటకోళ్ళ ఇంకా మా పెద్దమ్మ వాళ్ళ అమ్మాయి మా అక్క మేమందరం అయితే ఉల్లిపాయలు అయితే కోసేసామండి. కొత్తిమీర బాగా చేస్తున్నామండి. అరుగండి మా పెద్ద మామయ్య మా మామయ్య గారు టిఫిన్ చేస్తున్నారండి. ఇదిగోండి మా ఆడపడుచు టిఫిన్ చేస్తుంది. మా అన్నీ కూడా తింటున్నాడండి. ఇంకా నేను కూడా టిఫిన్ చేస్తున్నానండి. వంటలు చేస్తున్నారండి. వంటలు అయితే ఇలా చాలా బాగా చేస్తున్నారండి. కట్టెల పొయ్యి మీద వండితే మనకి చాలా బాగుంటాయండి, చాలా టేస్టీగా ఉంటాయి మనకి వంటలు. అనియా చెప్పు, కట్టెల పొయ్యి మీద బాగుంటాయా గ్యాస్ మీద బాగుంటాయా? ఇదిగో చూడండి, మిర్చి, క్యారెట్, కొత్తిమీర, ఉల్లిగడ్డ అలాగా చూపించు. కట్టెల పొయ్యి మీద చెప్పు. అనే సాంబార్ ఎదిరిపోతుందా? గొమ్మలో అదిరిపోతుంది. కలుపుతున్నా మిక్సింగ్ అని చెప్పి దగ్గరికి మసాలా పొడి అండి మటన్లోక. ఇదిగోండి వంటలు అయితే చేస్తున్నారండి. మటన్ ఉడికిందో లేదో చూస్తున్నారండి. చాలా బాగా చేస్తారండి వంటలు అయితే. చాలా అడవిడి అయితే చేస్తున్నారండి. మా ఆడపడుచోళ్ళు చాలా బాగా చేస్తున్నారండి. మనవడు పుట్టినరోజు అడుగండి మా ఆడపడుచోళ్ళ మనవడండి. టిఫిన్ అయితే చేస్తున్నారండి. మా అక్క అండి టిఫిన్ చాలా బాగుంది అంటుందండి. ఇరుగోండి మా మేనల్లుడు టిఫిన్ చేస్తున్నాడండి. ఏడుగోండి మా చిన్న అన్నయ్య మా ఆకాశం అన్నయ్య. మా తోటకోళ్ళండి మా ఆడపడుచోళ్ళ మా వదినండి. హాయ్ చెప్తున్నారండి మీకు. ఇదిగోండి మా చిన్న ఆడపడుచు చింతపండు పులుపు అయితే తీస్తుందండి. పెద్ద ఆడపడుచు అయితే సాంబార్లోకి కొబ్బరికాయ కోరుతుందండి. మా మరిది గారండి మధు ఫోటోలు అయితే చాలా బాగా తీస్తాడండి. మా మేనల్లుడు అయితే మా పెదనాన్న అయితే కిందకి అయితే దించుతున్నాడండి, నడవలేకుండా ఉన్నాడని. సాయం అయితే చేస్తున్నాడండి. మా చెల్లెళ్ళండి ఇలా. ఇదిగోండి చికెన్ కర్రీ అండి. దినమెల్ల చేసిన
ప్రభు ఇదిగోండి మటన్ కర్రీ అయితే వండారు. తర్వాత చికెన్ దమ్ బిర్యానీ అయితే చేశారండి. మీకు అయితే చూపిస్తానండి. ఇదిగోండి చూసారండి ఎంత బాగా చేశారో. చూస్తుంటే నేను నోరూరిపోతుందండి. ఇంకా తర్వాత చికెన్ జీడిపప్పు అండి ఇది కూడా చాలా బాగా చేశారండి. తర్వాత సాంబార్ అండి, మనందరికీ కూడా చాలా ఇష్టం అండి సాంబార్ కూడా చాలా బాగుందండి. తర్వాత మనకి పెరుగు చట్నీ అండి, చాలా బాగున్నాయండి వంటలు అయితే. చాలా సంతోషంగా చూడండి, గ్రాండ్గా మీటింగ్స్ ఏర్పాటు చేసి ఆర్కెస్ట్రా, సౌండ్ సిస్టమ్ ఇవన్నీ మొత్తం ఫోటోగ్రాఫర్ గారిని, మధుని అందరిని వారి కుటుంబంలో వారి కుమారులు ప్రేమించి ఇచ్చినటువంటి ఆ యొక్క వారి మనవను బట్టి వారు సంతోషిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. చాలా మంచిది పిల్లారా. మరి దైవజనులే శ్రేష్టమైన వాక్యాలు చదివించారు. ఆ వాక్యాలు మనం ధ్యానిస్తే టైం చాలదు కాబట్టి 65వ కీర్తనలో చదివించారు. నేను ఈ ప్యారిస్కి వచ్చిన తర్వాత చేసిన మొదటి పెళ్ళి. రాగానే ఒక పెళ్ళి, అది ఆథరైజ్డ్గా కాదు, అనాథరైజ్డ్గా. ఎందుకంటే అప్పటికి ఇంకా పర్ఫెక్ట్గా నేను పాస్గా అందించిన కుమారుడు నేను మరి వ్యస్త కుమారుడు గైనిస్ని బట్టి మీకు వందనాలు. తన పట్ల ప్రభువా మీరు ఎంతగానో మేలును ప్రభువా చేకూర్చారు. ఒక సంవత్సరాన్ని దాటించి మరి ఒక నూతన సంవత్సరాన్ని బిడ్డకు అందించినందుకు మీకు వందనాలు. గత సంవత్సరం ఒక ఆపుదల అంతటిని బట్టి ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తూ ఈ నూతన సంవత్సరం అందు ప్రభుత్వం నిలిచి మీ నామాన్ని కనపరచగా ఈ నూతన సంవత్సరంలో ప్రభువా మొదటి దినం మొదలుకొని చివరి దినం వరకు మీరు ఎక్కడ చాటున పెట్టిన భద్రపరచని తండ్రి. దినాలు క్షేమంగా అందరూ చప్పట్లు కొట్టాలి చక్కగా. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, మే గాడ్ బ్లెస్ టు యు. నీకే వందనం, నన్ను ప్రేమించిన యేసయ్యా. నీకే
మాత్రము నన్ను రక్షించిన యేసయ్యా. హలో భోజనాలు సిద్ధపరచండి అయ్యా. మిస్సెస్ గారు ఇద్దరు కూడా వచ్చారు కదా, కేక్ పెట్టాక కొంచెం భోజనం ఏర్పరచండి అయ్యారు. రావాలండి, అవకాశం ఇవ్వండి. డాడీ హాయ్. అసలు స్వీట్ అంటే అసలు మాము స్మైల్ అజయ్ తల ఓకే. ఏయ్ మాము ఇదిగో అడుగు